ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనం వేడివేడిగా ఎగ్ ఆనియన్ కర్రీ చేస్తున్నాము. ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆనియన్ తీసుకోవాలి కట్ చేసి, తర్వాత ఎగ్స్, తర్వాత ఉప్పు, పసుపు, కారం. మనం ఇప్పుడు ఎలా తయారు చేస్తామో చూద్దాం పదండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి, తర్వాత తగినంత ఆయిల్, మనకు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోవాలను. ఆయిల్ సన్ఫ్లవర్ అయినా పర్వాలేదు, రిఫైండ్ అయినా పర్వాలేదు, ఏదైనా తగినంత ఆయిల్ తీసుకో. మనకు కర్రీ కావాలి, తొందర పిల్లలు ఆకలి వేస్తున్నప్పుడు మనము ఇలా ఆయిల్లో వేడి అయిన తర్వాత చూసుకోవాలి ఆయిల్ వేడి అయిందా లేదా. వేడి అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ తీసేసుకున్న తర్వాత మంచిగా వేడి ఆయిల్, పిల్లలకి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఆయిల్ ఇలా ఇంత ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మనము కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకో. ఆయిల్ మిక్స్ అయిన తర్వాత కొంచెం ఇలా మూత పెట్టి మరగనివ్వాలి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇలా మూత తీసి మంచిగా రెడీ అయిందా లేదా చూసుకొని ఇలా కలపాలి. కలిపిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఫస్ట్ యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. కలర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వేసిన తర్వాత పసుపు చాలా టేస్టీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం తగినంత కారం కూడా వేసుకొని ఇప్పుడు దాన్ని కలపాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత తగినంత ఉప్పు తీసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ వాడకూడదు, ఒక బీపీ షుగర్ వాళ్ళు ఉంటారు కాబట్టి లైట్గా కారం ఉప్పు తీసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 minutes. ఇప్పుడు మూత తీసిన తర్వాత వావ్, ఇవన్నీ ఇట్లా కలిపిన తర్వాత ఆయిల్ ఉల్లిగడ్డను వదిలేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకొని ఇలా నీట్గా పడుకొని సైడ్కి వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇలా ఎగ్స్ పట్టుకొని నీట్గా ఇలా ఎగ్స్ ఇలా వేసుకోవాలి. No, not one. Boy. Like. Anju, U-N-J-U. N-J-U. U. పట్టుకున్న అలా ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిసేపు వేడిగా కావాలి. ఎగ్ కర్రీ రెడీ. నా రైస్ కూడా రెడీ. వేడి రైస్, వేడి కర్రీ. ఇప్పుడు రైస్ని ఆఫ్ చేసేస్తాం. ఎగ్ కర్రీని కూడా కొంచెం లైట్గా కలుపుకుంటే రెడీ. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పెట్టేసి ఆకలేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ కర్రీ రెడీ. ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు వేడిగా ఉన్నది, దీన్ని మనం తిందాము. ఇప్పుడు వావ్, స్పైసీ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు తింటుంటే అబ్బా సూపర్, చాలా బాగుంది.